హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న క్రాఫ్ట్ వర్క్ చేద్దామా? ఓకేనా? చేయండి. ఇగో ఇది చిన్న సీసా ఒకటి తీసుకోండి. మీ దగ్గర ఏదైనా ఖాళీది. అది ప్లస్ పురకోస తాడు, ఇది గ్లూ. మనం శారీస్‌కి కుందన్స్ అంటిస్తాం కదా! ఆ గ్లూనే. వచ్చేయండి మరి. చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా అందమైన క్రాఫ్ట్ వర్క్‌ని చేసేసుకుందాం ఈరోజు. ఏదైనా ఏదో ఒక సైజ్ బాటిల్ అయితే తీసుకోండి. గాజుదైతే బెటరు. దానికి మనం శారీస్ కుందన్స్ అంటిస్తాం కదా! ఆ గ్లూ ఉంటుంది కదా! దాన్నయితే కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. డైరెక్ట్‌గా బాటిల్‌తోనే ఇలా అప్లై చేసేసుకోవచ్చు. చేసేసుకొని మనం పురుకోస మనకి బయట దొరుకుద్ది. ఇప్పుడు నేను ఇందాక చూపించిన మీకు పురుకోస అది ఒకటి ఆ బండిలొచ్చి ₹10 పడింది. ఇలా చిన్న బాటిల్ అయితే మీకు ఒక పురుకోస సరిపోతుంది. అలాంటిది. లేదనుకో కొంచెం పెద్ద పెద్ద సీసా అనుకోండి 2 పడతాయి. అది కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇదిగోండి చూసారా? ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. అంటే ఇంత కూడా అక్కర్లేదు. మీరు స్టార్టింగ్ చేసేటట్టయితే ఇంకొంచెం తగ్గించే ఆ గ్లూని కొంచెం తగ్గించి అప్లై చేసుకోండి. కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇట్లాగా స్లోగా ఎడ్జ్ నుంచి పెట్టుకుంటూ ఇలా సర్కిల్ తిప్పుకుంటూ జాగ్రత్తగా వచ్చేయండి. ఎందుకంటే ఎడ్జ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే పెట్టుకుంటూ రావాలి. మనం కొంచెం ఒక 4, 5 రౌండ్స్ వేసేసిన తర్వాత ఆ తాడుని ఆ పురికోసని 4, 5 రౌండ్స్ తిప్పిన తర్వాత మనకి ఈజీగానే ఫాస్ట్‌గా తిప్పేసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని స్లోగా ఆ గమ్‌కి అంటేటట్టు తిప్పండి. తర్వాత ఒక 4, 5 రౌండ్స్ వేసేసిన తర్వాత ఆ పురికోసని కొంచెం దూరం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తది. మనం వేలుతో ఇలాగా కొంచెం కొంచెంగా కిందకి జరుపుకోండి. ఆ గ్యాప్స్ ఏమైనా ఉంటే అది క్లోజ్ అయిపోయి కొంచెం దగ్గరగా అంటుకుంటుంది. ఇట్లా. అలా వేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అట్లా ఆ పురికోసని తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం కొంచెంగా మనం అప్లై చేసుకుంటే గ్లూ అది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ ఎందుకంటే మనం పురుకోసని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైతే కొంచెం 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 కొంచెంగా అంటించండి. నాకు అలవాటయింది కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువే అంటించేస్తున్నాను. ఇదిగోండి. సగానికి ఎక్కువే మొత్తం పురికోసనయితే దాని చుట్టూ సర్కిల్స్ అయితే తిప్పేసాము. ఇక్కడ ఇలాగా షేప్ వచ్చిన చోట మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఫాస్ట్‌గా చేయకూడదు. ఎందుకంటే పురికోస కదిలిపోతుంది. ఆ షేప్ వచ్చిన చోట అంటే ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క షేప్ ఉంటది గదా! ఇప్పుడు ఈ షేప్ వచ్చిన దగ్గర ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగానే స్లోగా జరుపుకుంటూ పురికోసని అంటించుకుంటూ స్లోగా పురికోసని తిప్పుతూ రావాలి. లేతే కదిలిపోతుంది. నేను కూడా నాకు కొంచెం స్లోగానే నేను అక్కడ మాత్రం అంటించుకుంటూ వచ్చాను. అయినా కదిలిపోయింది. దాన్ని మనం స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. మనం కిందంతా కొంచెం ఫాస్ట్‌గా తిప్పేసుకున్న పురికోసని పర్లేదు కానీ, ఈ షేప్ వచ్చిన చోట మాత్రం కొంచెం జాగ్రత్తగా గ్లూ కొంచెం కొంచెం అప్లై చేసుకొని, ఆ పురికోసని మొత్తం తిప్పేయాలి. చాలా ఈజీ అండి. కానీ లుక్ మాత్రం ఆసమ్. చూడ్డానికి అసలు ఎంత డెకరేషన్ మన టేబుల్ మీద నేను సెట్ చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఎంత లుక్ వచ్చిందంటే టేబుల్ చాలా బాగుంది. లాస్ట్‌లో చూపిస్తాను మీకు. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకటి పెద్దదైతే చేశాను. ఇదిగోండి చూసారా? షేప్ వచ్చిన చోట కొంచెం, కొంచెం టైం పడుతుంది. అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలంతే. స్లోగా చేయాలి. మీకు ఎక్సెస్ చూడని నేను చేసే చోట గ్లూకోజ్ కొంచెం ఎక్సెస్ బయటికి కనబడుతుంది. అలాగే ఏమైనా బయటకొచ్చినట్టే అయితే దాన్ని మనం కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ ఏమైనా వస్తే అట్లా మధ్యలో అడ్డంగా. షేప్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. చాలా ఈజీ అండి. ఈ గ్లూకోజ్‌తో ఇలాగా చుట్టడం. నెక్స్ట్ మీరు దాని మీద డెకరేషన్ అనేది మీ క్రియేటివిటీ. నేనైతే నా దగ్గర శారీస్‌కి అంటించే కుందన్స్ కాదు. కుందన్స్ ఉన్నాయి గానీ మిర్రర్స్ ఉన్నాయి. మిర్రర్స్ అయితే కొంచెం లుక్ బావుంటదని చెప్పి నేనైతే మిర్రర్స్‌ని అంటించాను బాటిల్‌కి. బాటిల్ చుట్టూరు ఈ పురుకోస్ అంటించేసి కాసేపట్లా వదిలేసిన ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. కొంచెం డ్రై అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి దాని మీద
స్టో మిర్రర్స్ని అయితే అంటించాను నేను. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒక బండిల్ పురుకోస్ అయితే వచ్చింది. ఇంకొంచెం మిగిలింది. దీనికి చేయగా మనకి ఖర్చు చాలా తక్కువ. అంటే పురుకోస 10 రూపీసే పడింది. నెక్స్ట్ గ్లూ కూడా 15 రూపీస్ అట్లా 20 రూపీస్ ఉంటుందేమో అంతే. మనకి ఈ బాటిల్స్ మనకి డ్రింక్ బాటిల్స్ సీసావి ఏవైనా ఉంటాయి కదా! అట్లాగా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మోడల్‌ని బట్టి. మన ఏదో ఒక మోడల్ ఈ ఈ షేప్ అనే కాదు ఏ షేప్ అన్నా తీసుకోవచ్చు. షేపు కొంచెం ఉన్న బాటిల్ అయితే ఇంకా బాగా లుక్ వస్తది. నేను ఆల్రెడీ ఎప్పుడో చేసిన బాటిల్ ఒకటి ఉంది. దానికైతే నేను దాన్నేమంటారు పిస్తా షెల్స్ ఉంటాయి కదా! దాన్నయితే అంటించి ఫ్లవర్ కింద అంటించాను. అది కూడా చూపిస్తా ఈ బాటిల్ అయిపోయిన తర్వాత. ఇదిగోండి ఇట్లా మొత్తం పైకి మళ్ళీ రౌండ్ షేపే వచ్చేసింది కదా! ఈజీగా చుట్టేసుకోవచ్చు. షేపు ఉన్న చోట మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ పురుకోసం చుట్టుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఇంతే. చేయడం చాలా ఈజీ. ఎడ్జ్ చూసుకొని ఒకసారి మళ్ళీ ఆ థ్రెడ్‌ని మనం కొంచెం ఏమైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సొస్తే కొంచెం జరుపుకొని, ఎడ్జ్ చూసుకొని కట్ చేసేసుకోవటమే. ఇలా ఒక చిన్న బాటిల్ మనం ఇలా రెడీ చేయటానికి 15 మినిట్స్‌కి మించి మనకు టైం పట్టదండి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. అదే కొంచెం పెద్ద బాటిల్ అయితే ఒక 25 మినిట్స్ అంతకు మించి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా దీని పైన డెకరేషన్ అంటారా? మన ఓన్ ఐడియా. ఎట్లా అన్న దీని మీద కుందన్స్ అంటించొచ్చు. లేదంటే నేను చెప్పాను గదా! ఒక బాటిల్‌కయితే పిస్తా షెల్స్ అంటించాను. ఇప్పుడు దీనికైతే నేను మిర్రర్స్ అంటిద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి అయిపోయింది. ఎడ్జ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం. ఇదిగోండి ఇంకొక బాటిల్ ఇది. నేను అంతకుముందు ఆల్రెడీ చేసిన బాటిలు. దీనికైతే పిస్తా షెల్స్ అయితే పెట్టాను నేను. ఇదిగోండి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. దాని మధ్యలో మిర్రర్స్ అయితే అంటిస్తున్నానిప్పుడు. చాలా తొందరగా, చాలా తక్కువ ఖర్చుతో మంచి లుక్ వచ్చే క్రాఫ్ట్ వర్క్ అయితే మనం చేసేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లలతో కూడా మనం చేయించొచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తారు. ఇది అంటే చాలా ఈజీ కదా! గమ్‌తో గమ్ దానికి సీసాకి పెట్టి దానికి ఇలాగ ఆ పురుకోసని తిప్పడమే కాబట్టి పిల్లలు సరదాగా కూడా చేస్తారు. కూర్చొని ఇంట్రెస్ట్‌గా. ఇటువంటి చిన్న చిన్నవి వర్క్స్ పిల్లలకి ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్‌గా నేర్పిస్తే, వాళ్ళకి ఇప్పటి నుంచే ఇలాంటివి చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. నేను మిర్రర్స్‌నయితే నా దగ్గరైతే మిర్రర్స్ శారీకి ఒకసారి తెచ్చినయి చాలా ఉన్నాయి. అయి అంటించేసాను. హ్మ్. చూసారా లుక్కు? సింపుల్‌గా ఎంత గ్రాండ్‌గా ఉందో. ఇట్లాంటిది మనం బయట కొనాలంటే ఎంత ఖర్చవుతుందండి? ఇదిగో ఇప్పుడు ఈ చిన్న బాటిల్‌కి కొంచెం సేపు పక్కన పెట్టాం గదా! ఇది కూడా కొంచెం సేపు ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. డ్రై అయిపోతుంది. అంటే పూర్తిగా డ్రై అవ్వదు కానీ పర్లేదు. మనం దాన్ని పట్టుకున్నా ఏమవ్వదు. ఇప్పుడు దీనికి కూడా అదే మెథడ్స్‌ని నేను ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాను. మనకి ఈజీగా పురుకోస్ కాబట్టి ఈజీగానే వెంటనే దానికి స్టిక్ అయిపోద్ది. నేను వీటిని కూడా ఒక ఫ్లవర్ షేప్‌లోనే మిర్రర్స్‌నయితే అంటిస్తున్నాను. పిల్లలతో చేయించండి మీరు. చిన్న పిల్లలున్న అంటే మరీ చిన్న పిల్లలు కాదు గానీ, పిల్లలతో ఇటువంటి చిన్న చిన్నవి ఆర్టు మీద ఇంట్రెస్ట్ తెప్పించేవి చిన్న చిన్న సింపుల్‌గా ఉండేవి చేస్తూ ఉంటే, పిల్లలకి రాను రాను ఇలాంటివి చేయటానికి కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. ఇప్పుడు అందరూ ఏదో సెల్ ఫోన్స్ అట్లా ఎక్కువే చూస్తున్నారు కదా! అట్లా కాకుండా మధ్యలో ఊరికనే ఏదో ఒక సండే ఎప్పుడో ఓ రోజు ఇట్లాగా చేయించండి. ఇదైతే నేను ఇందాక చూపించిన పెద్ద బాటిల్ అయితే మా నేను చేస్తుంటే మా బాబు నేను చేస్తానని చెప్పి నా చేతిలో తీసుకొని చేశాడు. దగ్గరుండి నేను చెప్పి చేయించాను. బాగానే చేశాడు. అంటే నేను దాన్ని కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ చేయించాను. వాడికి సరదాగా అనిపించింది. ఓహ్! అప్పుడు అనిపించింది. ఆ పిల్లల చేత ఇలాంటి చిన్న చిన్ని వర్క్స్ చేయిస్తూ ఉంటుంటే బావుండు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడూ
ఫోన్లు లేదా ఆటలు అలా కాకుండా అని అనిపించింది. మా చిన్నప్పుడైతే మా ఇంట్లో పేరెంట్స్ పెద్ద ఏమి ఇలాంటి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, కానీ నాకెందుకో ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ వచ్చినాయి. ఇదిగోండి చూసేసారా, లుక్ అయితే ఇట్లా వచ్చింది. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దీన్ని మనం టేబుల్ మీద వీటిలో వాటర్ వేసేసి టేబుల్ మీద డెకరేట్ చేద్దాం వచ్చేయండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ బాటిల్ నిండా వాటర్ అయితే పోసేసాను. మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే దాని కొమ్మలు కొన్ని కట్ చేసి తెచ్చేసాను, డెకరేట్ చేసి పెడదామని. అది కూడా చేసేసి చూపిస్తానండి. చూస్తున్నారా లుక్ అసలు ఎంత బాగుందో. సింపుల్గా చాలా కాస్ట్లీ లుక్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ చేయాలంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక బాటిల్ అయితే పెట్టేశాను మనీ ప్లాంట్ మొక్కలు. ఇందులో కూడా వాటర్ని అయితే నేను ఫిల్ చేసేసాను. ఇందులో కూడా ఒక 4 కొమ్మలు పెట్టేస్తాను. పెట్టేసి ఇవి 2 టేబుల్ మీద పెట్టి మీకు చూపిస్తాను. పెట్టేసానండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేను ఆల్రెడీ పెద్ద బాటిల్ అయితే చెప్పాను కదా, ఆల్రెడీ అంతకు ముందు ఎప్పుడు చేశాను. ఇప్పుడు ఇది మీకు చూపిద్దాం అని చెప్పి ఈ చిన్న బాటిల్ని మీకు డెకరేట్ చేసి అదే దాన్ని వర్క్ చేసి చూపించాను మీకు. అది కూడా మిర్రర్స్తో ఎంత బాగా వచ్చిందో లుక్. రెండు అదిగోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి టేబుల్ మీద సెట్ చేసిన తర్వాత ఎట్లా ఉందో మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. అది కొంచెం పురుకోస వాటర్లో ఇలా కొమ్మలు పెట్టడం వల్ల కొంచెం తడిచింది, తర్వాత నెక్స్ట్ డేకి ఆరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి వర్క్ని అదే క్రాఫ్ట్ వర్క్ని చేసి ఎలా వచ్చిందో దాని లుక్ ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీ వర్క్ ఎలా చేయగలిగారో ఏంటో అని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.